అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏమైంది, కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతా ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో ఏపూరి సోమన్నకు సముచిత న్యాయం జరుగుతుందా అన్న అంశాలను ఇవాళ చర్చిద్దాం. అన్న పదండి. నేను బహుశా ఇది మనది 4వ ఇంటర్వ్యూ 5వ ఇంటర్వ్యూ అనుకుంటా, రైట్? అంతే కదా, రైట్. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ ఇంట్రడక్షన్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఏపూరి సోమన్న పేరు మీకు ఏమనిపిస్తా ఉంది? మీకు ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క పార్టీ పేరు చెప్పి ఇంటర్వ్యూ చేస్తాను. అది నేనేం దాని గురించి ఏమనుకుంటలేను. నేను ఎక్కడ ఉన్నా కొట్లాడే గొంతుగా ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల కోసం ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల మధ్య జీవిస్తా ఉన్నా, ప్రజల కోసం మాట్లాడుతా ఉన్నా. అందువల్ల మీరు ఏ పార్టీని ఉద్దేశించి చెప్పినా నాకేం బాధ ఏం లేదు. అయితే కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఒక సరైన ప్లాట్ఫామ్ లో ఉన్నాను, సరైన వేదిక మీద ఉన్నాను. నేను ఎక్కడ పనిచేసినో ఆ పనిచేసినటువంటి ఫలితాలు వచ్చే కాడ ఉన్నాను, ఆ ప్రజలకు న్యాయం జరిగేటువంటి వేదిక కాడ నేను ఉన్నాను. నియంతృత్వ ఒక దోపిడి పాలన కూలగొట్టే కాడ నా పాట అమోఘమైన పాత్ర వహించింది. ప్రజాపాలన అందించే కాడ కూడా నా పాట ముందు వరుసలో ఉంటది. ఎస్, అందువల్ల నేనేం బాధ పడట్లేదు. అంటే మొన్నటి వరకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు స్టేజీల పైన కేసీఆర్ గారిని పొగుడుతూ పాడినటువంటి పాటలు మేము విన్నాము. మరి ఇప్పుడు ఏ విధంగా పాడబోతా ఉన్నారు మీరు అసెంబ్లీ ఈ లోక్సభ ఎన్నికల సందర్భం నుంచి? అంటే కేసీఆర్ గారిని పొగుడుతూ నేను పాడింది ఏమి లేదు. దాన్ని మీరు కేసీఆర్ గారిని పొగిడిరు అనే దానికంటే కేసీఆర్ గారిని ఈ 10 ఏళ్ల పాటు దశాబ్ద కాలం పాటు ఎట్లా విమర్శించుండు, ఏం జరిగింది అనేది ఏం మీరు చూడలేదా? ఆ పాటలన్నీ మీకు తెలియదా? నేను ఎవడి పాలైందిరో తెలంగాణ అని రాసింది మీరు వినలేదా? వద్దు వద్దురా ఓదరో మీ పాలనొద్దురా మాదోరా అనే అటువంటి పాటలు మీరు వినలేదా? నీ మాటల గారడి మా ముఖ్యమంత్రి గారు అనేటువంటి పాటలను మీరు వినలేదా? అమ్మా మన ఊరు ఆగమైంది మల్లన్న సాగర్లో మునిగిపోయింది అనేటువంటి పాటలు మీరు వినలేదా? రైట్. అమ్మా మన ఊరు ఆగమైంది మల్లన్న సాగర్ మునిగిపోయింది అని పాట పాడినటువంటి ఏపూరి సోమన్న మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్టేజీల పైన కేసీఆర్ గారి పరిపాలన బాగుంది అని పాడిండా లేదా? ఎస్, వినండి ఒక మాట. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ లో అనుభవించి, ఈ కండు ఇటు ఆ కండు అటు మార్చేటువంటి ఈ రోజుల్లో ఓ ప్రజా గాయకుడిగా సరే నేను కూడా జస్ట్ మిస్టేక్ కొన్ని తప్పటడుగులు జరగవచ్చు, వాటిని సవరించుకునే పనిలోనే ఉన్నా నేను. అందువల్ల మళ్ళీ నేను ఏదో పోయి మీకు అవునన్నా కాదన్నా రాజకీయ చరిత్ర ఉన్నది, రాజకీయ నేపథ్యం ఉన్నది, రాజకీయ పార్టీలతోటి మీరు కలిసి నడిచినటువంటి అనుభవం మీకు కూడా ఉన్నది. దాదాపు మీకు మీ జీవితం అంతా కూడా ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మొత్తం కూడా ప్రజా ఉద్యమాలతోటే నడిచింది కదా. మీకు అన్ని అవగాహన నుండి కూడా ఎందుకు తప్పటడుగులు ఇస్తారు? కొన్ని జరిగినాయి అంటున్నా, కొన్ని జరిగినాయి, దాన్ని సరిదిద్దుకునే క్రమంలోనే ఉన్నాం. ఎస్, సరిదిద్దుకునే సరైన ప్లాట్ఫామ్కి వచ్చినాం. ఇక బాధ లేదు. ఇక 30 ఏళ్ళు ఇంకొక 25 నుంచి 30 సంవత్సరాలు మా జీవితం, పూర్తి కాల జీవితం కాంగ్రెస్ పార్టీకి అంకితం. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అసలైన కారణం ఏంటిది? ఇప్పుడు అది ఇది పెద్ద వింతన. అసలు నా పార్టీకి నేను వచ్చిన అది కాంగ్రెస్ పార్టీకి చేరడానికి అసలైన కారణం, అసలు కారణం ఏంది? ఇప్పుడు షర్మిలమ్మ వేదిక మీద ప్లాట్ఫామ్ మీద ఉన్నా లేదా కాంగ్రెస్ వేదిక మీద ఉన్నా నేను వాడిన మాట కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డదా? ఎవరికి ఉపయోగపడ్డది? జస్ట్ 10-15 రోజుల ఎలక్షన్ ప్రచారం రోజులు నేను బీఆర్ఎస్ వేదికలు ఎక్కొచ్చు తప్ప నా మాట ఎవరికి ఉపయోగపడ్డది? కానీ ఆ రోజు మీరు బీఆర్ఎస్ లో చేరి తప్పు చేశారంటే ఏమంటారు? ఓకే, జరిగింది, తప్పు 100% తప్పిదని, అది దాన్ని సరిదిద్దుకుంటా అంటారు కదా, సరిదిద్దుకుంటా ఖచ్చితంగా. కేటీఆర్ ఏమైనా మోసం చేసిండా మిమ్మల్ని? నేను ఎవరిని వ్యక్తిగతంగా ఆయన మోసం చేసిండు ఈయన మోసం చేసిండు అనేది నో కామెంట్. అది నేను తీసుకున్న డిసిషన్ రాంగ్ అని తేలింది, దాన్ని సరిదిద్దుకునే క్రమంలోనే కాంగ్రెస్ కి వచ్చాను. రైట్. మీరు బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి, కండువ కప్పుకోవడానికి అసలైన కారణం ఏంది? ఏ కారణాలు లేవు. అప్పుడున్నటువంటి మానసిక డిప్రెషన్, మానసిక ఆందోళన, అప్పుడున్నటువంటి మెంటల్ గా ఉన్నటువంటి స్ట్రెస్ ఎన్నిటి కొంత లోనై కొంచెం తప్పటట్టు చేసిన అది తప్పు అనిపించింది, రాంగ్. అది మనం ఎవరి మీదనైతే యుద్ధం చేసినామో, ఎవరు పోవాలని మనం కొట్లాడినామో వాళ్ళతో కలవడం అనేది రాంగ్ అనేది అర్థమైంది. అది మన ఎన్నడూనా మనకు అది వేదికలు కరెక్ట్ కావని. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు కదా, ఇది కూడా రాంగ్ అని మీకు ప్రూవ్ అయితే మీరు ఏం చేస్తారు? ఇంకో పార్టీ మారుతారా? కొన్ని రోజుల తర్వాతనా? నేను నా సావైనా బతికైనా కాంగ్రెస్ పార్టీతోటే నా ప్రయాణం. నా చివరి ఊపిరి వరకు నేను అలానే కొట్లాడతా, అలానే మాట్లాడతా, అలానే ఉంటా. ఉండరు మీరు పార్టీ మారే అవకాశాలు వస్తాయి అని నేనంట. లేదని నేనంటున్నా కదని.
లేదు అని నేను అంటున్నా. ఎస్, ఎందుకు గతంలో కూడా మీరు ఇటువంటి మాటలే చెప్పి పార్టీలు మారారు కదా, ఇప్పుడు మారరు అన్నది ఏముంటది? ఇలా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పార్టీలు నన్ను మోసం చేసినాయి తప్ప నేను ఏ పార్టీని మారి మోసం చేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసా, షర్మిలమ్మ పార్టీ పెట్టింది, నేను సరే ఆల్టర్నేట్ ఒక ప్లాట్ఫామ్ అయింది అనుకున్నా, రాజకీయంగా నాకు అవకాశాలు కలిసి వస్తాయి అనుకున్నా, అది రాంగ్ అని తేలింది. ఓకే, న్యూట్రల్ గా ఉన్నా, ఆమె ఏం డిసిషన్ తీసుకుంటలే, ఎలక్షన్ దగ్గర వచ్చింది, ఈ పరిస్థితిలో ఏం చేయాలి అన్నప్పుడు తుంగతుర్తి నాకు ఇస్తారేమని అనుకున్నా, తుంగతుర్తి రాని తుంగతుర్తి కోసం ఏంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడున్న మానసిక స్ట్రెస్ గురై నేను ఒక తప్పటడి చేయడం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయాలనో కాంగ్రెస్ పార్టీకి మోసం చేయాలనో నా ఉద్దేశం కాదు. కాంగ్రెస్ పార్టీ కోసమే రాసినా, కాంగ్రెస్ పార్టీ కోసమే పాడినా, ఇంకా 30 ఏళ్ళు అద్భుతమైనటువంటి పాటలను ఎవడి పాలైందిరో తెలంగాణ అని పాడినా కదా, వస్తుంది చూడరా మా ప్రజాపాలన అని కూడా రేపటి నుంచి పాడతా. ఒక చరణం ఏమైనా వాడతారా? ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చి సక్సెస్ అయిందని ఏపూరు సోమన్ అనుకుంటుండా? అది ఎందుకు అనుకోడు? ప్రజలు అనుకుంటు మీకు కనిపిస్తలేదా లైవ్ లో? జీరో బిల్ వస్తలేదా? కరెంటు బిల్ వస్తలేదా? జీరో బిల్